హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొని వస్తున్నా. సో ఇది మీ అందరికీ తెలిసిన వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ హైదరాబాద్లో ఉంది, గోల్కొండ ఫోర్ట్. సో గోల్కొండ ఫోర్ట్ యొక్క హిస్టరీ మీ అందరికీ తెలుసు. అండ్ మేమైతే ఈరోజు గోల్కొండకి అయితే చాలాసార్లు వచ్చాం, కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు. బట్ ఈసారి అయితే వీడియో తీసాం యాక్చువల్లీ. సో చూడండి, ఇది గోల్కొండ ఫోర్ట్ యొక్క బౌండరీ అనమాట. సో గోల్కొండ ఫోర్ట్కి రెండు వైపులా పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి. కాకపోతే సెంటర్లో ఉన్న పార్కింగ్ స్పేస్ అంటే సిగ్నల్ దగ్గర ఉన్నది ఎప్పుడు క్రౌడెడ్ ఉంటుంది. సో గోల్కొండ ఫోర్ట్ చుట్టూరా బౌండరీ దగ్గర మనం కార్స్ పార్క్ చేసుకోవచ్చు, బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అలా గోల్కొండ ఫోర్ట్కి మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్లో ఇప్పుడు టికెట్ అయితే మనం ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అక్కడైతే ఒక స్కానర్ అయితే ప్లేస్ చేశారు టికెట్ కౌంటర్ ముందు. మీకు చూపిస్తాను ఆ స్కానర్ కూడా. సో ఇదిగోండి ఆ స్కానర్. సో మనం క్యూస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ క్యూస్ ఉన్నాయనుకోండి, మనం క్యూస్లో వెయిట్ చేయకుండా ఆ స్కాన్ చేసి మనం పేమెంట్ చేసుకొని గోల్కొండ ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోవచ్చు. సో ఆ గ్రీనరీ ఇదంతా చాలా చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఫోర్ట్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా చిన్న సందులు గుండా వెళ్తాం. సో ఇది ఎంట్రన్స్ అయిపోయాక మెయిన్ ద్వారం అనమాట ఇది. సో ఇది మనకి మ్యాజిక్ హాల్ అని మనం చెప్పుకోవచ్చు. సో రీసౌండింగ్ హాల్. సో ఇక్కడ మనం క్లాప్స్ కొడితే మొత్తం కోట అంతా వినిపిస్తుంటుంది. సో అప్పట్లో ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు సిగ్నల్ పాస్ చేయడం కోసం, అంటే ఎవరైనా వస్తే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో అయితే డిజైన్ చేశారంట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎంట్రన్స్లో ఈ ఫిరంగి ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైనా శత్రువులు వస్తే వాటిపై దాడి చేయడానికి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో ఆల్మోస్ట్ 150 రూమ్స్ ఉన్న ఒక ఆయుధశాల అయితే ఉంటుంది. సో అక్కడ అంతా ఆయుధాలన్నీ దాచిపెట్టేవాళ్ళు. ఇంకా మా వాడు ఒక చిన్న ఫోజ్ ఇస్తున్నాడు. సో చూడండి ఎంత పెద్దది ఇదే అనమాట. అక్కడ ఆల్మోస్ట్ 150 రూమ్స్ ఉంటాయంట. సో చాలా ఆయుధాలన్నీ అక్కడే స్టోర్ చేసేవారంట. సో ఇది మీ అందరికీ తెలిసిందే, జస్ట్ ఒక గ్లిమ్స్ అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు గోల్కొండ ఫోర్ట్. సో డెఫినెట్లీ లైఫ్లో అయితే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే గోల్కొండ ఫోర్ట్. సో ఎందుకంటే దీంట్లో అప్పట్లోనే ఒక చాలా బ్రిలియంట్గా ఆలోచించి ఆ కోట అంతా డిజైన్ చేశారు. సో ప్రతి దగ్గర అంటే వాటర్ స్టోరేజ్ నుంచి, పైప్ లైన్స్ నుంచి, మళ్ళీ ఆయుధాలు స్టోర్ చేసుకునే విధానం కానీ, ఫిరంగులు కానీ, బౌండరీస్ కానీ, లాంగ్ వాల్స్ కానీ, సో ఎలాంటి సిమెంట్ ఆర్కిటెక్చర్ కాకుండా కంప్లీట్ రాక్ సాలిడ్ ఆర్కిటెక్చర్ పెట్టడం. సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చరల్గా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే మనం చెప్పొచ్చు గోల్కొండ ఫోర్ట్. సో ఆ లాంగ్ వాల్స్, ఆ పైనుంచి దాడి చేసుకోవడానికి ఉండే ఫిరంగులు కానీ ఆల్మోస్ట్ 100 ఫిరంగులు అయితే ఎంటైర్ బౌండరీ చుట్టూరు ఉండేవంట. లైక్ 7 kilometers ఆఫ్ బౌండరీ వాల్స్ అయితే ఉండేది. సో ప్లేస్ అయితే మాత్రం డెఫినెట్లీ మస్ట్ విజిట్. మీకు ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ పిల్లలతో అయితే మంచి వీకెండ్ టైం పాస్ అయితే అయిపోతుంది. సో వాళ్ళకు కూడా ఒక మంచి నాలెడ్జ్, ఒక గైడ్స్ చాలామంది అక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మనం ఒక గైడ్ని పెట్టుకొని ప్రతి ప్లేస్కి విజిట్ చేస్తే సో వాళ్ళు మొత్తం ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి చెప్తారు. సో దట్ పిల్లలకు కూడా మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. అసలు ఓకే, మేబీ దిస్ ఇస్ ద రీజన్ ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేవి. సో నేను కూడా మా వాడిని తీసుకొని వెళ్ళాను. ఇంతవరకు ఎప్పుడు వాడిని గోల్కొండకు పట్టుకెళ్ళలేదు. సో వాడిని తీసుకొని వెళ్ళి కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ చెప్పడం ఇవన్నీ జరిగింది. బట్ వాడికి ఎంత అర్థమైందో తెలియదు. బట్ సో ఇలా అయితే చాలా ఒక బ్యూటిఫుల్ అండ్ థాట్ఫుల్ ఆర్కిటెక్చర్ అయితే గోల్కొండది. సో ఇప్పటికీ చూడండి అసలు ఏం చెక్కు చెదరకుండా ఉన్నాయి వాల్స్ అసలు. సో ఇవన్నీ రూమ్స్, సిపాయిస్కి పెట్టుకునే వాళ్ళు ఉండే రూమ్స్ యాక్చువల్లీ. సో కింద సెక్యూరిటీ వీళ్ళందరూ ఉంటారు. సో అలా చూస్తున్నప్పుడు ఇక్కడ ఆ రూమ్స్లోనే మంచిగా పీజియన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి యాక్చువల్గా. సో ఒక చిన్న క్యాప్చర్ అయితే చేశాను.
ఇవన్నీ సిపాయిస్ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఉండే రూమ్స్ అంట ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక 200 to 250 రూమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అయితే ఇక్కడ బిల్డ్ చేశారు యాక్చువల్లీ. సో మంచి వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో తగ్గట్టు ఉండే విధంగా సో ఆ స్పేసెస్ కానీ ఐ మీన్ ఆ పర్టికులర్ హోల్స్ కానీ ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా అయితే చాలా బాగుంది. సో మీకు చెప్పాను కదా, ఇవన్నీ ఆ చివరి వరకు కంప్లీట్గా రూమ్స్ అనమాట. సో మేము మంచిగా ఫన్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో మంచి వీడియోస్, పిక్స్ తీసుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ క్లైమేట్ కూడా మంచి చిల్గా ఉంది కదా. సో మధ్యాహ్నం టైం వెళ్ళినప్పటికి లైట్గా ఎండగా ఉంది. సో ఆ కూల్ క్లైమేట్ ఎండగా ఉండడం చాలా బాగుంది. సో మంచిగా ఎంజాయ్ చేసాం. సో చాలా ప్లేసెస్ ఉంటాయి గోల్కొండ ఫోర్ట్లో విజిట్ చేయడానికి. మన ఓపిక అనమాట. మనం ఎంత నడుస్తూ ఉంటే ఇంకా అంటే తవ్వుతుంటే అక్షయ పాత్రలాగా వేస్తున్న కొలది ఇంకా వస్తుంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట ప్లేసెస్. సో ఈ ఐరన్ బార్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఆల్మోస్ట్ లైక్ 240 kilos ఉంటుంది అనమాట. మావాడు ఇది లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో యాక్చువల్గా ఇదొక ఎంట్రీ టెస్ట్ లాంటిది. సో ఎవరైతే ఈ ఐరన్ బార్ని అయితే లిఫ్ట్ చేసేవారో వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ పోస్ట్ అయితే ఇచ్చేవారంట. నేను కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు కూడా ఈసారి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో వెరీ హెవీ బార్. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. సో ఒక టవల్ పెట్టి సెంటర్లో లిఫ్ట్ చేస్తే కొద్దిగా ఈజీగా వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఆ హోల్ లిఫ్ట్ చేసే హోల్ చాలా చిన్నది కదా. సో మనం ప్రాపర్గా లిఫ్ట్ చేయలేం. మా ఫ్యామిలీ అంతా కూడా ట్రై చేసాం లిఫ్ట్ చేయడానికి, కానీ అవ్వలేదు. కానీ మా వాడైతే అసలు పట్టు విడవని విక్రమార్కుడిలాగా ఇంకా లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు. నాకు తెలిసి వాడు వెయిట్ ఆ పైన ఉన్న హుక్ అంత వెయిట్ కూడా ఉండదు. సో ఇదైతే నైస్ యాక్చువల్లీ. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట, ఎంట్రీ టెస్ట్. సో మీరైతే ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. సో గోల్కొండ ఫోర్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్, కాన్సెప్ట్స్ అండ్ మంచి ఆర్కిటెక్చర్స్. అంటే అప్పుడు హిందూసే అక్కడ చాలా వరకు ఆర్కిటెక్చర్స్ని బిల్డ్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో దానివల్ల మనకి హిందూ ఆర్కిటెక్చర్ కూడా రిజంబల్ అవుతూ ఉంటుంది. సో అండ్ రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ మీ అందరికీ తెలిసిందే గోల్కొండ గురించి. అండ్ ఇది ఎగ్జిట్ అనమాట. సో మొత్తం అంతా మనం అన్నీ విజిట్ చేసుకొని ఇలా ఎగ్జిట్ మార్గం గుండా బయటకు వచ్చేస్తాం. సో మేము కూడా మంచి పిక్స్ ఇవన్నీ తీసుకున్నాం యాక్చువల్లీ. సో మా ఆవిడ కూడా మంచి ఫోటోస్ ఇచ్చాడు. సో మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. అండ్ ఇలానే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ప్లేస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. సో per person 20 rupees టికెట్ ఉంటుంది దీనికి. సో ఎంజాయ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.